స్వామికి ఇద్దరు వైఫ్లు లేరా, శివుడికి లేరా, అంతమంది గోపికలు ఉన్నారు, కృష్ణుడి పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి మనకి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? తప్పకుండా ఇది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. దేవుళ్ళకి నిజంగా భార్యలు అన్న విషయం వీళ్ళకి తెలుసా? పూర్తిగా వీళ్ళు పురాణాలు చదివారా? ఫోటోల్లో చూసేసో లేకపోతే ఎవరెవరో మిడిమిడి జ్ఞానంతో చూసేసో చెప్పేసో చేస్తే అది భార్యలు ఎలా అవుతారు? భార్య అంటే తాళి కట్టిన వాళ్ళే భార్య అవుతారు. దేవుళ్ళని ఉదాహరణగా తీసుకున్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ కూడా ఉదాహరణగా తీసుకోండి. వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు అనేది కూడా ఉదాహరణ తీసుకోండి. ఎంతసేపు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిని తీసుకుంటున్నారు, రాముడిని ఎందుకు తీసుకోరు? రాముడు ఏకపత్ని వ్రతుడే కదా, ఆయన ఎందుకు తీసుకోరు? ఆయన ఉదాహరణగా తీసుకోవాలి కదా. కృష్ణుడికి భార్యలు అని ఎవరైనా చెప్పారా? గోపికలు అన్నారే కానీ భార్యలు అనలేదు కదా. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ వేరు, భార్య వేరు. ఇప్పుడు ఒక భర్త ఇంటికి ఫ్రెండ్స్ చాలామంది వస్తారు, వాళ్ళందరూ భార్యలు అయిపోతారు ఆయనకి? అవ్వరు కదా. ఎవరైతే